షేర్లింగపల్లి డివిజన్ నెహ్రూనగర్ బస్తీ దవాఖానలో జనశిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీషియన్ శిక్షణ కోర్సు ఇన్స్టిట్యూట్ను కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ప్రారంభించి మాట్లాడుతూ జనశిక్షణ ద్వారా ఉపాధి మార్గాలను ఎంచుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవీంద్ర గౌడ్, జనశిక్షణ సంస్థ డైరెక్టర్ రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన నెహ్రూ నగర్లో మహిళల యొక్క ఉన్నతి గురించి, మహిళల యొక్క సాధికారత గురించి జనశిక్షణ సంస్థ వారు శిక్షణ కార్యక్రమాలు ఇస్తాం. మాకు ప్లేస్ చూపించండి. ఈ ప్రాంతంలో మహిళలందరూ కూడా వృద్ధి చెందడానికే ఒక టీచర్ని అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడానికే ప్లేస్ చూపించండి అని చెప్పి వైట్ బై గారి ద్వారా అడగడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఈ ప్లేస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో సుమారు 40 మంది 40 మంది జైనటువంటి ఈ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి చేసినటువంటి గౌరవ పెద్దలు, జనశిక్షణ సంస్థ డైరెక్టర్ గారు అయినటువంటి రామ్మోహన్ గారు, అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్ అయినటువంటి స్వప్నారెడ్డి గారు, మరి రవీంద్ర గారు, సింగ్ గారు, ప్రతాప్, సంపత్ గారు, షాబాజ్ యాబా గారు, మహేందర్ సింగ్ గారు, వీరందరూ కూడా ఒక ఇంటికి వచ్చిన వాళ్ళు లేదా ఒక ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు. అవునా కదా? మీ యొక్క అభ్యున్నత గురించి ఏ రోజైనా ఎక్కడైనా మనము నిలబడి చక్కగా ధైర్యంగా మనం బ్రతకగలము అనే మానసిక ధైర్యాన్ని ఇచ్చేదే జనశిక్షణ సంస్థ ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా 2006లో అంటే సుమారు 19 సంవత్సరాల క్రితమే సోనియా మహిళా సేన అని చెప్పి మన మిస్సెస్ రాగం సుజాత యాదవ్ గారు ఒక 6,000 నుంచి 8,000 మందికి ఈ బ్యూటిషియన్ కోర్సులు కానీ, టైలరింగ్ కోర్సులు కానీ అందించి మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. నాటి నుంచి నాకు ఒక ఆలోచన ఉంది. నేను కూడా కార్పొరేటర్ 2016లో అయినా 2021లో అయినా సుమారు 10 సంవత్సరాలు నేను పనిచేస్తూ ఉన్నా. అంతకుముందు సుజాత గారు కూడా కౌన్సిలర్ ఉండే, కార్పొరేటర్ ఉండే, మన స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్పర్సన్ కూడా ఉంది. ఏది చూసినా మహిళల యొక్క సాధికారతనే ముఖ్యమనే ఉద్దేశంతో పనిచేస్తున్న దాంట్లో మేమందరం కూడా ఏకీభవిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలని కాంక్షించే వాళ్ళు నేను అన్ని మీరు చక్కగా క్రమశిక్షణతోని 40 రోజులు మీరు శిక్షణ పొందినట్టయితే ఎలాంటి ఫీజులు కూడా అవసరం లేదు. మీరు 40 మందికి మేడం నేనే ఇస్తాను, 4,000 రూపాయలు నేనే ఇస్తాను. ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క విద్యార్థి ఏదైతుందో వాళ్ళు 100 రూపాయలు కట్టి ఫీజు కట్టాలి. ఆ ఫీజు కూడా నేనే ఇస్తాను. వీళ్ళంతా కూడా నెహ్రూనగర్లో ఉండేవాళ్ళు, వీళ్ళంతా కూడా నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా కూడా నా కుటుంబ ఉన్నతమైన స్థితికి ఎదగాలని మరొక మారు నేను ఆకాంక్షిస్తూ ఇట్లాంటి శిక్షణా కేంద్రం నేను గత 5-6 సంవత్సరాల క్రితమే ఒక సుమారు 3.5-4 కోట్ల రూపాయలతో ఒక స్వచ్ఛంద సంస్థతో నడిపిస్తూ ఉన్నాను. ఒక
సుమారు 2800 మంది శిక్షణ ఇచ్చినాము. ఇప్పుడు లాస్ట్ 4 years ఒక 3 నెలలకు ఒక కోర్స్ ఇస్తాము. ఫస్ట్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తాము, టైలరింగ్ ట్రైనింగ్ ఇస్తాము. ఒకటే దాంట్లో సైన్స్ అనే సంస్థ ద్వారా నేను ఇచ్చి మోహన్ రెడ్డి అనే నాకు చైర్మన్ గారు ఒకసారి అడిగితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ రవిచంద్ర మేడం గారిని ఇంటెలిజెన్స్ వాళ్ళంతా కూడా మెయింటెనెన్స్ అంతా కూడా ఆ స్వచ్ఛంద సంస్థని చూస్తూ ఉంది. వాటన్నిటి కూడా మేము కోఆపరేట్ చేస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ అక్కడ కూడా బ్యూటిషియన్ కోర్స్ ఇస్తున్నాం, టైలరింగ్ ఇస్తున్నాము, ప్లస్ కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నాం. చదువుకున్న వాళ్ళకి కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నాము. మరి బేకరీ మేకింగ్ కూడా ఇస్తున్నాం. మేము బేకరీ మేకింగ్ కూడా ఇస్తున్నాం. కేక్ మేకింగ్ కానీ బేకరీ ఇది కానీ, అది కాకుండా చైల్డ్ కేర్ ఇది కూడా ఇస్తూ ఉన్నాం. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన ప్రాంతంలో మన దగ్గర మన నెహ్రూ నగర్లో ఇది ఏదైతుందో దీంట్లో కూడా మీరు శిక్షణ పొంది అలాగే ఇంకేదైనా అవసరం ఉంటే నన్ను అప్రోచ్ చేస్తే నేను అక్కడ కూడా రెఫర్ చేస్తాను. మీరు ఒకసారి విజిట్ చేసి వీలైతే ఒకసారి మీరు కూడా విజిట్ చేసి చూడండి. మీకు ఏదైనా అవసరం అనుకుంటే 100% అందులో కూడా నేను ఇప్పటికే ముందుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ